ఎవరున్నా ఎవరు చింతామణి అంటే ఏమదినా ఏం లేదా టెంపుల్కి వెళ్తుంటే ఎక్కడ ఎక్కడ మహానందికి అంటే ఎట్లా సైకిల్లోనా బైక్లోనా ఏదా నడుచుకుంటున్నా. అంటే ఎన్ని రోజుల నుంచినా ఈరోజు 8వ రోజు. అంటే యూట్యూబ్ ఛానల్ ఉందా? చిన్నగా కొత్తగా స్టార్ట్ చేద్దామనేసి వీడియో అయితే రికార్డ్ చేసి పెట్టుకున్నాము. ఇంకా ఎడిటింగ్ రాదు. ఎవరెవరునా ఒక్కనివేనా? ఒక్కనే. ఏం పేరు నీ పేరు? కిరణ్. కిరణ్. ఏం ఛానల్నా? ఆదిత్య ట్రావెలర్ అని పెట్టుకున్నా. ఆదిత్య ట్రావెలర్. మీది ఎవరున్నా? మాది అయితే చింతామణి. చింతామణి. బెంగళూరు అంటే కదిరి నుంచి బెంగళూరు వెళ్తాయి కదా బస్సెస్. ఏమి ఎక్విప్మెంట్ తెచ్చుకున్నాను? మొబైల్ తెచ్చుకున్నా, ట్రైపాడ్ పెట్టుకున్నా, పడుకోవడానికి స్లీపింగ్ బ్యాగ్. ఇదైతే కింద ఎక్కడ పడుకుంటాను? ఎక్కడైనా స్టే చేస్తా అవుట్ సైడ్. ఇలాంటి ప్లేస్ ఉంటే మంచిగా. అంటే పెట్రోల్ బంక్ లో అలా పడుకో. టెంపుల్స్ సేఫ్టీ ఉంటుంది కొద్దిగా. ఇల్లు ఉండి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ వాళ్ళ టెంపుల్ అదే ఎట్లన్నా ఎంత అమౌంట్ గ్యాస్ అది? ఇది సిలిండర్ వచ్చేసి 200, స్టవ్ వచ్చేసి 500. ఇంకా రైస్ అయితే వండుకోవాలి. ఇప్పుడు రికార్డ్ చేస్తున్నావు అది? పెట్టినాను. మా ఫ్రెండ్ అడిగితే చూపిద్దాము వీడియో ప్రమోషన్ చేస్తలే కొద్దిగా సపోర్ట్ ఉంటుంది మాత్రం. ఏమైనా ఈ టెంట్లు ఉన్నాయా? టెంట్ ఇదైతే టెంట్ 2 persons వేసుకోవచ్చు. ఇంకైతే క్లాత్స్ ఉన్నాయి, మామూలు వాటర్ బాటిల్ అన్ని పెట్టుకో. అంటే ఇప్పుడు ప్రజెంట్ నువ్వు దేంతో రికార్డ్ చేస్తున్నావు? మొబైల్ మొత్తం మొబైల్లోనే రికార్డ్. కెమెరా ఏం లేదు? కెమెరా ఏం లేదు. యూట్యూబ్ ఛానల్ ఇదేందన్నా? ఆయిల్ కాదు, వాటర్. అక్కడ బోర్వెల్ తీసుకున్నా వంట చేసుకోవడానికి అయితే. అంటే రైస్ కూడా తెచ్చుకున్నావా? రైస్ తెచ్చుకున్నా కొద్దిగా. అయిపోతే మళ్ళీ ముందర పల్లెల్లో కొద్దిగా తీసుకోవడం. అంటే ఒక అర్ధ కిలో తీసుకోవడం. లగేజ్ ఎక్కువ బరువు లేకుండా మోయడానికి. నడుచుకుంటూ వస్తున్నా. ఎన్ని రోజులు అన్నా ఈ రోజుకి? ఈరోజు 8వ రోజు. ఉప్పలపాడు నుంచి వచ్చా పొద్దున నిద్రలేచి. అక్కడి నుంచి ఉప్పలపాడు గుల్లకుంట, అక్కడి నుంచి నడుచుకుంటే ఉప్పలపాడు గుల్లకుంట, నొసము, అక్కంపల్లె, పుచ్చకాయపల్లె, ఇది ఇక్కడ బోడెమనూరు దాకా వచ్చిన. ఇప్పుడు అంటే దగ్గర 30 కిలోమీటర్స్ అయితే. పొద్దున 5కి అయితే వదిలినా అక్కడ ఉప్పలపాడు. తెల్లారితో 5కి వదిలినా. అక్కడ నసాం కాడ అయితే టిఫిన్ తీసుకుని బయట రోడ్ సైడ్ వచ్చి తినేసి వచ్చాను. ఇక్కడైతే లంచ్ చేసుకుని అన్ని బ్యాంక్. లగేజ్ బరువు ఉంటుంది. అంటే టెంట్ ఏమైనా ఉందా? అదే ఇదే టెంట్ అన్న, చిన్నది 2 persons. ఓకే. ఇద్దరైతే పనుకోవచ్చు. నాకైతే బ్యాగ్ పెట్టుకోవడానికి, నేనైతే పనుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది. చాలా ఎక్సలెంట్ అన్న. అన్నము ఒక 15 minutes లోపల అయిపోతుంది అన్న. ఇది పాత్ర అయితే ఇంకోటి తెచ్చుకుంటే ఇంకా బిర్యానీ అవుతుంది. ఇదైతే కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉందన్న, అందువలన కొంచెం లేట్ అవుతుంది. 15 minutes. వేరే పాత్ర అయితే వెళ్తుంది. అయితే అంటే ఆ గ్యాస్ తో ఫుడ్ వండుకోవడానికి అది ఎంత వస్తుంది? అది మామూలుగా 4 hours అయితే వస్తుంది. 4 hours అంటే ఎన్నిసార్లు? అంటే మనమైతే వారం నుంచి దాంట్లోనే వండుకుంటున్నాం. వారం నుంచి ఇంకా ఒక సిలిండర్ అయితే పెట్టుకున్నా. ఒకవేళ ఇది అయిపోతే అది వాడుకున్నామని. ఒకవేళ ఇవి 2 పని చేయలేదంటే పాత్ర మామూలు స్టోన్స్ పెట్టి కట్టి పుల్లలతో చేసుకోవచ్చులే అనుకున్నా. ఇది ఏం ఛానల్ అన్నా? ఆదిత్య ట్రావెలర్ అని పెట్టుకున్నా. అంటే ఎన్ని రోజులు అనుకున్నా ట్రిప్ మొత్తం? ట్రిప్ మొత్తం అయితే నేను ముందైతే కదిరి చూసుకున్నా, మళ్ళీ గండికోటకి వాకబుల్ల, మళ్ళీ గండికోటకి వెళ్ళినా. ఎప్పుడు వచ్చినా గండికోటకి నిన్న అక్కడ గండికోట పొద్దున, మొన్న సాయంకాలం వెళ్ళినాను. నిన్న పొద్దున అయితే గండికోట జమ్మలమడుగు ఉంది కదా? జమ్మలమడుగు మాదే, మేము అక్కడి నుంచి వచ్చింది. అవునా? జమ్మలమడుగు గండికోట చూసుకొని గ్యాస్ బూతేన్ గ్యాస్ అంటారన్న. మంట అంతగా అవుతుందా బయటికి. ఎన్ని రోజులు అనుకున్నా ట్రిప్ మొత్తం? ఇట్లా ట్రిప్ మొత్తం అయితే నేనైతే ఇప్పుడు ఉయ్యాలవాడి నరసింహారెడ్డి ఫేమస్ అనేది. ఇప్పుడు సైరా నరసింహారెడ్డి మూవీ చూసాం కదా, అదే చూసినాను. అదే సేమ్ అక్కడ కొండ మీదకి వెళ్ళేసాయి, బాగా మంచిగా ఉంటుంది అలా. మళ్ళీ ఇక్కడ బనగానపల్లి చూద్దాం అనుకున్నా. యాగంటి బనగానపల్లి అది చూసుకొని మహానంది చూసుకొని మహానంది మళ్ళీ తర్వాత ప్లాన్ చేస్తున్నా. ఊరికి వెళ్దామా లేదా ఇంకేదైనా ప్లేస్ చూడాలంటే చూసుకొని అట్లయితే ఇంకా 1 week అయితే పడుతుంది. నెలకైతే వాకబుల్ అంటే చాలా డే 1 అయితే వాటర్ తీసుకొచ్చుకున్నానులే.
అక్కడి నుంచి వంట చేసుకోవడానికి. అక్కడ నియర్ మొబైల్ అయితే మ్యాప్స్లో చూసుకోవడం, ఏ ప్లేస్లో అయితే కొంచెం టెంట్ బెంగళూరు వస్తుంది, ఏరియా వచ్చేసి కర్ణాటకలోకి వస్తుంది, చిక్బళ్ళాపురం డిస్ట్రిక్ట్ వస్తుంది కాబట్టి అప్పుడైతే ఒకసారి తిరుపతికి నడిచెళ్ళి వచ్చా. ఈసారి అయితే ఎన్ని రోజులు పట్టిందా తిరుపతి? 4 రోజులు పట్టినంది. అప్పుడు 4 రోజుల్లో పోయినావా? అంటే సైకిల్ తో అయినా కూడా, అంటే సైకిల్ నుక్కొని లగేజ్ ఇచ్చేసుకుని వెళ్ళడానికన్నా లగేజ్ వేసుకుని వెళ్ళడం బెస్ట్ లే అని నడుచుకుంటూనే వచ్చేసిన. అక్కడ బోర్వెల్ వాటర్ కాడికి వెళ్ళి, అది కూడా మా పక్కన అయితే వాటర్ లేదు, బోర్వెల్స్ అంతా స్టాప్ అయిపోయాయి. అందుకనేసి రికార్డ్ చేసిన, ఇటుపక్క అయితే ఉన్నది అని ఎక్స్పోజ్ చేద్దాం అనేసి. వాటర్ తీసుకొచ్చుకున్నానులే అక్కడి నుంచి వంట చేసుకోవడానికి. అంటే రైస్ ఎక్కడ పడితే అక్కడ కొంటావు అంతే, లగేజ్ లేకుండా? లగేజ్ లేకుండా. ఇక్కడ విలేజ్ దగ్గరగా ఉంటే మనము అక్కడ ఒక 1/2 kg తీసుకోవడము, అక్కడ నియర్ మొబైల్ అయితే మ్యాప్స్లో చూసుకోవడము, ఏ ప్లేస్లో అయితే కొంచెం టెంట్ వేసుకోవడం. మీది ఎవరు అంటే? ఇక్కడ చింతామణి. అది ఎక్కడ? ఎదురు నుంచి అటుపక్క, అంటే బెంగళూరు వస్తుంది, ఏరియా వచ్చేసి కర్ణాటకలోకి వస్తుంది, చిక్బళ్ళాపురం డిస్ట్రిక్ట్ వస్తుంది. చిక్బళ్ళాపురం డిస్ట్రిక్ట్ అయితే. మీరేం చేస్తుంటారు మామూలుగా? అయితే నేను ముందు జాబ్ చేస్తుంటే కంపెనీలో, ఇప్పుడైతే జాబ్ చేయట్లే, అగ్రికల్చర్ అయితే చేసుకుంటున్నాము ఇంటికాడ. ఇంకెట్లయితే ఫ్రీగా ఉన్నాను కాబట్టి అప్పుడైతే ఒకసారి తిరుపతికి నడిచెళ్ళి వచ్చా. ఈసారి అయితే ఎన్ని రోజులు పట్టిందా తిరుపతి? 4 రోజులు పట్టినంది. అప్పుడు 4 రోజుల్లో పోయినావా? 180 కిలోమీటర్లు. అప్పుడైతే ఇంత లగేజ్ క్యారీ చేయలేదన్న. ఈసారి అయితే నాకు కొంచెం లగేజ్ ఎక్కువ అనిపించింది. అంటే సైకిల్ మెయింటైన్ చేయొచ్చు కదా, అంటే అది కూడా మంచి. అంటే సైకిల్ తో అయినా కూడా, అంటే సైకిల్ నుక్కొని లగేజ్ ఇచ్చేసుకుని వెళ్ళడానికన్నా లగేజ్ వేసుకుని వెళ్ళడం బెస్ట్ లే అని నడుచుకుంటూనే వచ్చేసిన. సైకిల్ బరువు, నీకు బరువు మొత్తం కదా సైకిల్. వీడియో చేద్దాం అనుకున్నా కదా, నడుచుకుంటూ వెళ్తే కొంచెం క్రేజ్ ఉంటది. అది నిజమే, అది పర్ఫెక్ట్. అందువల్ల అనేసి అర్థం సైకిల్ ఎందుకని. అలాగైతే బైక్ లోనే వెళ్ళి వీడియో చేసుకొచ్చాను, కావాలంటే లే లడాక్ దగ్గర వెళ్ళైపోయింది బైక్ లోనే. మాది బోడెంనూరులే. అదే నువ్వు ట్యాబ్ చూసి నేను బండి ఆపి మామూలుగా ఎవరు అనుకున్నా, అది చూసి నేనైతే అదే ఇక్కడ స్టే చేద్దాము కొంచెంసేపులో. సమ్మర్ కదా, ఇప్పుడు 10:30కి అయితే నడిచేది నిలబెట్టేస్తాను, లంచ్ అయితే ప్రిపేర్ చేస్తాను, లంచ్ రెడీ చేసి పెట్టేసి పనుకుంటా కొద్దిసేపు. కర్రీస్ ఏమన్నా తెచ్చుకున్నారా? కర్రీస్ అయితే పిక్కలు ఉంది, కొంచెం పొద్దున చట్నీ తెచ్చుకున్నాను, ఇడ్లీ తీసుకున్నాను, కొంచెం చట్నీ ఎక్కువగా తీసుకున్నా. అది ఇప్పుడు చట్నీ కర్రీ ఉంది. మామూలుగా ఇప్పుడు వండుకుంటే ఇప్పటికే తప్పుతా? నైట్ కూడా? నైట్ కి రైస్ అవుతుంది, బాక్స్ లో వేసి పెట్టేస్తాను. వెళ్తా నైట్ అక్కడ. అంటే ఎంత టైం వరకు నువ్వు తీసుకుంటా? ఎంత టైం వరకు ట్రావెల్ చేస్తావు ఇట్లా నడుచుకుంటా? అంటే ఇప్పుడు మార్నింగ్ 5 అన్నావు కదా. మార్నింగ్ ఒక రోజు 4 నుంచి స్టార్ట్ అవుతా. కొంచెం ఏరియా కొంచెం డిఫికల్టీ ఉంది, ఎందుకు లేబ్బా కొంచెం లేట్ గా వెళ్దాం అనుకున్నప్పుడు టైం అయితే వెయిట్ చేస్తా. లేవడం అయితే మార్నింగ్ 4కే లేస్తా. అంటే ఇట్లా నేపేది అంటే నైట్ పడుకునే టైం కల్లా ఈవినింగ్ ఎంతవరకు? ఈవినింగ్ అయితే 7:30, 8 దాకా అది క్లోజ్ చేస్తాం, చూసుకొని ఎక్కడో చోట అయితే వెతుక్కోవడము, మనకైతే సూటబుల్ అయిందనుకో అక్కడే. మెయిన్లీ సేఫ్టీ చూసుకుంటాం అంతే. బట్ ఎక్కడైనా స్టే చేయొచ్చు, కానీ రిస్క్ ఉంటుంది ఎక్కడంటే అక్కడ స్టే. దానికోసం అందుకనేసి సేఫ్టీ జాగా చూసుకుంటాను. స్టవ్ ఆన్ చేయాలంటే ఎట్లా ఆన్ చేయాలంటే ఇక్కడ లైటర్ అనుకుందన్నా, ఇది వాల్ ఓపెన్ చేసి ఇది ప్రెస్ చేసామంటే అదే స్పార్క్ పడుతుంది. ఇది ఎక్కడ కొన్నది? అమెజాన్ లో 449 రూపాయలు పెట్టి కొన్నానన్న. ఇది అంతేనా? ఇదైతే 200 పెట్టా. ఎక్కడ ఉన్నది? అది కూడా అమెజాన్ లోనే? అమెజాన్ లోనే యాప్ లో. మళ్ళీ ఇది కూడా అంతే, 1035 రూపాయలు పెట్టి కొన్నా. ఏదానికి బెడ్? ఇది పడుకోవడానికి, స్లీపింగ్ బ్యాగ్, చెల్లికి ఎక్కువగా దుప్పట్లా కప్పుకోవచ్చు, లేదా బ్యాగ్ లాగా జిప్ వేసుకోవచ్చు, అంటే దూరిపోయమని. చెల్లికి -10 డిగ్రీ దాకా అయినా ఉంటుంది. టెంట్ మామూలుగా మామూలుగా 2% ఇదైతే టెంట్ క్లాత్ ఇరిని కాకుండా, డస్ట్ కాకుండా బాగుంటుంది అనేసి 100 రూపాయలు పెట్టి కొన్నా. ఇది ఎక్కడ తీసుకున్నారు? అక్కడ చింతామణిలోనే కొన్నా. చింతామణిలోనే. ఈ ఎక్విప్మెంట్ అన్ని చింతామణిలోనేనా? ఈ బెడ్ అవన్నీ ఇవంతా అమెజాన్ లోనే. అంతా దాదాపు మెటీరియల్స్ అంతా అమెజాన్ లోనే దొరుకుతాయి అన్న. అంగాల్లో అయితే ఎవరు పెట్టిస్తారు. దాన్ని ఏమని క్లిక్ చేసాం? పేరు నాకు ఐడియా. ఇదైతే బూతెన్ గ్యాస్ అంటారన్న. బూతెన్ గ్యాస్ అంటే బూతెన్ అమెజాన్ లో వేస్తే బూతెన్ గ్యాస్ అని కొడితే వస్తుంది. అది సిలిండర్ 2 సార్. ఇది అయితే
పోర్టబుల్ స్టవ్ అనుకుంటాను. పోర్టబుల్ స్టవ్ అని కొడితే ఇలాంటి స్టవ్ వస్తుంది. ఇంకా పాత్రలు అయితే వేరే టైప్ వస్తాయి, కర్రీ వండుకోవడానికి, ఎగ్ ఆమ్లెట్, అదైతే 1200 అట్లా ఉంటుంది. నేనైతే అది కొనలే, ఎందుకంటే 200 పెట్టి ఇది తీసుకున్నాము. 2-in-1 లాగా ఇది యూజ్ అవుతుంది. అదైతే బరీ స్టవ్ మాత్రం వర్క్ అవుతుంది, వేరే మంట పెట్టడానికి ఇలా. ఇదైతే కన్నా ఇక్కడ ఏదైనా 2 రాయలు పెట్టేసి మంట పెట్టేసి 4 పుల్లలు వేస్తే రైస్ అయిపోద్ది. అట్లా కూడా ఉందా? అందుకే 2-in-1 ఆప్షన్. ఇప్పుడు గ్యాస్ అయిపోయా, ఏం చేద్దాము, రాయి పెట్టేసి దాని మీద పెట్టి కట్టి పుల్లలు కొంచెం వేసి ఫైర్ చేస్తే రైస్ అయిపోద్ది. పెట్టి అంటే మధ్యలో ఉంటారు కదా ఇట్లా, ఎవరన్నా నువ్వు చెప్పే ఛానల్ ఏదో పెట్టి ఒక వీడియో 2 వీడియో అప్లోడ్ చేయాలి కదా, చేసుకుంటూ వస్తే ఎవరైనా ఇట్లా కనిపించిన వాళ్ళు చేయాలన్నా. నాకు అదే వీడియోలు అయితే తీస్తున్నా స్టార్ట్ అయిన ఇంకో అదే బన్గాన్పల్లి అయితే చేరుకుంటే అక్కడైతే 1 day స్టే చేసేసి కంప్లీట్ గా ఫుల్ వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకుంటే Day 1 Day 2 నువ్వు ఎప్పుడు స్టార్ట్ అయినావో మొత్తం ఈ రోజుకి Day 8 అన్ని వీడియోస్ చేసి పెట్టుకున్నా, రికార్డ్ చేసి సెపరేట్ దాన్ని ఎడిటింగ్ చేసి ఇది టైటిల్ వేసి thumbnail పెట్టేసి. దాంట్లో అయితే నా ప్లాన్ ఇంకోటి ఉందన్న, మహానంది చూసుకుంటే జోగులాంబ టెంపుల్ చూడాలనుకున్నా, కర్నూలు. అది చూసుకుంటే మళ్ళీ అయితే నాకు నడిచే ఓపిక ఉంటే కన్నా వారణాసి దాకా అయితే వెళ్ళి వచ్చేద్దాం అనుకున్నా. వారణాసి నడిచే ఓపిక అంటే నాకు ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, ఇంకో 1 week, ఇప్పుడైతే 1 week ఎక్స్పీరియన్స్ అయింది, ఆరాంగా ఉంది, నడుస్తున్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు. ఇంకో 1 week నడుస్తా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, హ్యాపీగా ఉంది అనుకో, వారణాసి అయితే వెళ్ళొద్దాము అనేసి అనుకుంటున్నా. అక్కడ కంప్లీట్ చేసుకుని తర్వాత టాస్క్ కంప్లీట్ చేసుకుని తర్వాత ఎట్లా మళ్ళీ ఇంకా డైరెక్ట్ టాస్క్ కంప్లీట్ చేసుకుంటే లేహ్ లడాక్ ఇది కేదార్నాథ్ ఒకసారి ట్రైన్లో కానీ ఎట్లాగానే కానీ వెళ్ళి చూసుకొచ్చేద్దాము అనుకుంటున్నాను. నీకు ఇంటి దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎంత ఖర్చు తక్కువనే ఇప్పుడు దాకా 2500 అయితే ఖర్చు అయిందన్న. 8 days కు 2500. అంటే ఎక్విప్మెంట్ ఇట్లా తయారు చేసుకునేది మ్యానుఫ్యాక్చర్ ఎలా? దాంతో పేరే ఇక్కడ గండికోటలో కన్నా మీల్స్ కొన్నాం కదా, అక్కడైతే కన్నా 100 రూపీస్ మీల్స్ కి ఖర్చు పడుతుంది. మళ్ళీ కొద్ది వాటర్ దొరకదు, అప్పుడంతా వాటర్ కి ఎక్కువ అమౌంట్ స్పెండ్ చేయాల్సి పడుతుంది. బాటిల్స్ వాడుకో, అదే కొన్ని తావులు దొరికితే నీళ్ళు పట్టుకుని వస్తుంది వాళ్ళ తావా. దాంతో వేరే ఏమంటే క్యారీ చేయడానికి కుదరదు కదా, కష్టం. అందుకనేసి కొన్ని చోట్ల అయితే నీళ్ళు దొరకవు, 10 kilometers అయినా కూడా నీళ్ళు దొరకవు, పల్లె అనేది ఉండదు. మొన్న అక్కడ ముద్దునూరు వదిలినాను, మరీ కొండలే, అక్కడ వచ్చేదాకా కూడా నాకు నీళ్ళు గీళ్ళు ఏం దొరకలేదు. టోల్ గేట్ ఉండింటది ఒకటి, అక్కడికి వచ్చాను, అక్కడ తీసుకుని తాక్కుంటూ వచ్చాను. ఏదానికి 2 liters అయితే ఎక్స్ట్రా వాటర్ క్యారీ చేస్తున్నాను. లగేజ్ ఎక్కువ ఉంటుంది మా ఎన్ని పెట్టుకోవాలంటే. అదే నాకైతే నడవడానికి అయితే హ్యాపీగా ఉంది, లగేజ్ క్యారీ చేయడానికి కొంచెం టఫ్గా అనిపిస్తుంది. అదే వన్స్ అయితే ఏమన్నా కర్నూలు దాకా వెళ్ళొచ్చేద్దాము వారణాసికి అనిపిస్తే, హైదరాబాద్ కానీ చేరుకుంటే కన్నా ఈ బ్యాగ్కి సెట్ అయ్యేలాగా ట్రాలీ ఏదైనా చేయించుకున్నాం అనుకుంటున్నాను. ట్రాలీ అంటే లాక్కొని వెళ్ళడం, బ్యాగ్ దానికి కట్టేసి లాక్కొని వెళ్ళడం దీనికి లేదు. బట్ అవి అయితే ఉండవు, రెడీమేడ్ వీల్స్ రోడ్డుకి లాగే కొందరికి వెళ్ళిపోతాయి. నేనైతే మామూలు ఫ్యాన్స్ వస్తాయి కదా వీళ్ళు లోపల మెటల్ది, దానికైతే ఒక చిన్న కడ్డీలాగా పెట్టి వెల్డింగ్ చేపించి చిన్న స్టాండ్ లాగా అది ఇట్లా ఫోల్డ్ అయినట్లా ఇట్లా క్లోజ్ చేసినట్టు అట్లా చేసుకుంటే మనం బ్యాగ్ వేసుకున్నా కూడా అదైతే చేతిలో పట్టుకుని అట్లా ఇట్లా అనుకుంటే వెళ్ళిపోవచ్చు. ఈ రోడ్ల మెటల్ కదా, మనం ఎంత ఉజ్జినా కూడా అది ఫ్రీగా రొటేట్ అవుతుంది, ప్రాబ్లం ఉండదు అనేసి అలా ప్లాన్ చేసి అది చేపించుకున్నాము. కష్టం అనిపించలే 8 days? సింపుల్ గానే జరిగింది. అంటే మొన్న గండికోట్ల కింద వాటర్ ఫాల్ అంటే వాటర్ కింద వెళ్తుంది కదా, అక్కడ కిందకి దిగాను డీప్ లోకి, వాటర్ టచ్ చేసుకుని వాటర్ తో బోట్లు ఉంటాయి వాటర్ వీడియోస్ చేసుకున్నాం అనేసి లోపల నీళ్ళు దొక్కపోయి నీళ్ళతో కొద్దిసేపు ఆడుకొని మళ్ళీ ఇక్కడికి పోయినా లగేజ్ తీసుకొని పోవాల్సిందే. ఇదైతే ఆ రోజు లగేజ్ అయితే కొండ చివరన పెట్టాను పైన పాట్ల, నడుచుకుంటూ అయితే నేను సింగిల్ గా కెమెరా తీసుకుని వెళ్ళాను కిందికి.
అట్లయితే భలే ఉందన్న గండికోట. నేను చూస్తూనే ఉండలే ఎప్పుడే కానీ నా లైఫ్ లో. బట్ అందరూ చెప్తుండ్రు అంతే. ఆ చెప్పిన మాటలు విన్నప్పుడల్లా నాకు నా లైఫ్ లో ఒకసారి అయినా వెళ్ళాలా, చూడాలా అనే ఒక ఇది. దానివల్ల అయితే ప్లాన్ చేసుకుని వచ్చాను. అట్లా చాలా సాటిస్ఫాక్షన్ అయిందన్న. గండికోట కూడా బాగుంటది. మైలవరం డ్యామ్ ఏమైనా వెళ్ళాం, దాని పక్కన డ్యామ్ ఉంది ఒకటి. నేను డ్యామ్ లోకి వెళ్ళా. డ్యామ్ అయితే చూసాను దూరం నుంచి. అదే దానిపై నుంచి కనిపిస్తుంటది. చూసాను డ్యామ్ అయితే. ఒక మ్యూజియం ఉంది డ్యామ్ లో, ఒక డ్యాము చూసాను బయట నుంచి. అయితే దగ్గర దాకా వెళ్ళలే. దాంట్లో నేనైతే ఈ 30 కిలోమీటర్ కవర్ చేయాలనే ఒక టార్గెట్ మీద కొద్ది ప్లేసెస్ చూడడానికి, కొంచెం టైం వేస్ట్ చేయడానికి నాకు కుదరట్లే. నేనేమనుకున్నానంటే టార్గెట్ ఎవ్రీడే 30 కిలోమీటర్స్ క్రాస్ అయిపోవాలా అని. దాంతోపాటు ఈ ప్లేసెస్ కవర్ చేసుకోవాలని ప్లాన్ చేస్తుంది. ఆడికి మొన్న 10 కిలోమీటర్స్ డ్రాప్ అయినాను. ఇది గండికోట పొద్దున్న వ్యూ ఆడే చూసుకుని ఉండిపోయినా. మళ్ళీ వచ్చేటప్పుడు అయితే 18 కిలోమీటర్స్ నైట్ ఉప్పల్పాడుకు వచ్చాను నిన్న గండికోట నుండి. నైట్ అదే 8కి అట్లా వచ్చాను ఉప్పల్పాడులోకి. వచ్చి అక్కడ స్టే చేసుకుని రైస్ అంతా ఉండే. మధ్యలో ఎవరన్నా ఇట్లా కలిసినారా, ఎవరన్నా మామూలు అడిగినారా? నేనేమన్నా మామూలుగా అడుగుతారన్నా ఎక్కడ వెళ్తున్నావు అబ్బా ఏమి అనేసి. నేనైతే అన్న మహానంది టెంపుల్కి అయితే వెళ్తున్నా అని చెప్తున్నా అంతే. బట్ ఛానల్లో ఏమైనా పెట్టినావు అని ఎవరు అడగరు. బట్ నేనైతే రోడ్ పైన మామూలుగా వీడియో చేసుకుని వస్తాను. ఏదో కొన్ని షార్ట్స్ ఇంపార్టెంట్ ఏదైనా చెప్పాలా అన్నట్టు. ఇప్పుడైతే పలానా కిలోమీటర్స్ దాకా వచ్చినాము, ఇంకా కొద్ది దూరం వెళ్తే అలాగే ఏదో కంటెంట్ చెప్పుకొని చేస్తున్నా. అట్లా నేనైతే ఫస్ట్ టైం చాలా మంది యూట్యూబర్స్ ఛానల్స్ అన్ని ఫాలో అయినా, చాలా మంది చూసా, సబ్స్క్రైబ్ చేసుకున్నా. వాళ్ళతో చూసి కొంచెం కూడా నాకు ఇంప్రెస్ అయింది. అదే మనం ఎందుకు రా ఒక ఛానల్ కూడా పెట్టుకోవద్దు, అట్లీస్ట్ మన ఫోటో కూడా బ్యానర్ లో చూడొచ్చు కదా అనుకున్నా. అయితే క్లోజ్ ఎట్లా కావాలంటే అలా ఎక్స్పాన్షన్ చేసుకోవడం. వెయిట్ ఎంత పట్టుకోవచ్చు దీని మీద? 5 కేజీల దాకా పెట్టుకోవచ్చు. 5 కేజీలు. ఇది ఓకే అయింది. అయితే ఫైర్ వస్తుంది, వేడైతే ఫుల్ జోరుగా వస్తుంది. ఈడి వరకు వస్తుంది ఇన్స్టాంట్. మళ్ళీ ఆఫ్ చేయడం అదేనా? ఇదే బంద్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇట్లా బంద్ చేస్తే అయిపోతుంది. 5 కేజీలు. ఇది ఎట్లా దీనికి? ఇదైతే ఇది క్యాప్ తీసేయాలా. తీసేసిన తర్వాత ఇది ఉంది కదా, ఈ నాక్ ని దీంట్లోకి పెట్టి ఇట్లా రొటేట్ చేసేది అంతే. లాక్ అయిపోయింది. దీన్ని పెట్టి దీన్ని ఫ్రేమ్ చేస్తే ఫైర్ అవుతుంది. దీని నుంచి వస్తాయి కదా గ్యాస్, దాని నుంచి ఫైర్ వస్తుంది. ఇదైతే ఓపెన్ చేయాల. ఓకే అయింది. అయితే ఫైర్ వస్తుంది, వేడైతే ఫుల్ జోరుగా వస్తుంది. ఈడి వరకు వస్తుంది ఇన్స్టాంట్. మళ్ళీ ఆఫ్ చేయడం అదేనా? ఇదే బంద్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. ఇట్లా బంద్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడైతే రాదు. బాగుంది అది. అదైతే అంతా ఫోల్డ్ అయిపోతే అరిచేతిలో పెట్టుకోవచ్చు స్టవ్ని. 5 కేజీల దాకా వెయిట్ అయితే 450 కదా అది? 459 రూపీస్ ఏమో పే చేశాను. సో ఇది 200 సిలిండర్ అయితే. 5 కేజీస్ వరకు దానిపైన వెయిట్ పెట్టచ్చు. ఇది ఎట్లా? క్లోజింగ్ సైడ్. ఇది ఎట్లా? ఇది మెయిన్లీ ట్రావెలర్స్ గానే సెట్ చేశారనమాట. బాగుంది. ఇదైతే ఇక్కడైతే ఇది అనుకుంటుంది కాబట్టి ఇట్లా అనుకుంటే ఇదైతే ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఓకే బాగుంది అది. ఇది మళ్ళీ ఇట్లానే రొటేట్ చేస్తే వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత క్యాప్ తీసుకోవాలా? వచ్చేసింది. దానికైతే మళ్ళీ అట్లే పెట్టకుండా ఈ క్యాప్ అయితే వేసేసేది. అయిపోయి లాక్ అయిపోయి ఉంటుంది. మనం అసలు బ్యాగ్ లో పెట్టుకోవచ్చు. ఇది బ్యాగ్ లో పెడితే ఫైర్ ఏం కాదు కదా? ఇది అట్లా ఇప్పుడు ఎక్కడన్నా బైక్ లో వెళ్ళేటప్పుడు ఏమన్నా ఏం కాదు, డేంజర్ ఏం కాదు కదా? 50 అబోవ్ డిగ్రీకి ఎక్కువ టైం పెట్టింటే వేడి చాలా. ఇదైతే 50 డిగ్రీ అబోవ్ 50 డిగ్రీ అబోవ్ వేడికి గంటల కొద్దీ పెడితే అప్పుడైతే ఇది వేడెక్కి ఇదే స్పార్క్ లాగా బ్లాస్ట్ అవ్వచ్చు అనేది. అంటే ఇది భయంకరం వేడి అనుకో. ఇప్పుడు మనం దీని నుండి ఇప్పుడు నార్మల్ టెంపరేచర్ ఏమీ అవ్వదు. అదే ఒక అగ్గి వేసి మంటలో వేసామనుకో, మంట వేడికి కొంచెం ఉంటుంది, వేడెక్కగానే పేలుతుంది. బైక్లలో తీసుకెళ్ళేటప్పుడు ఏమి ఇబ్బంది కాదు కదా? ఏమి ఇబ్బంది కాదు. ఇప్పుడైతే నేను బ్యాగ్లో క్యారీ చేస్తూనే ఉన్నాను.
ఎండలో కూడా నడుస్తుంటా. అంటే మనమైతే చిన్నదే రాళ్ళు పెట్టుకొని పాత పెట్టుకొని కెటిల్లోనే చేసుకోవచ్చు. అంటే మాన్యువల్ మన ఫోర్ ఫాదర్స్ ఎలాగైతే వండుకుంటుంటారో అలా చేసుకోవచ్చు. ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేస్తే ఆరాంగా ఇద్దరు అయితే కప్పుకోవచ్చు, లేదు అంటే ఒకరైతే స్లీపింగ్ బ్యాగ్ లాగా వేసుకొని పడుకోవచ్చు. వేస్తే ఇది అది కవర్ చేయడానికంటే ఓకే ఇదా ఇలా ఉంటుంది. ఇప్పుడైతే మనము జిప్ ఇచ్చేయారు అటుపక్క, ఇట్లా మంకీ యాప్ మాదిరి ఇటు సైడ్ జిప్ ఇచ్చేయారు. ఇదైతే హెడ్ పెట్టుకోవడానికి, ఇదైతే జిప్. ఇలా తీసేస్తే మనము ఇక్కడ కాళ్ళు పెట్టి పండుకునేసి జిప్ వేసుకునేస్తే ఎంత టెంపరేచర్లో అయినా వెచ్చగా ఉంటుంది. లేదంటే ఫుల్ ఓపెన్ చేస్తే బ్లాంకెట్ లాగా కప్పుకోవచ్చు. 2 persons అయినా ఇది మొత్తం ఓపెన్ అవుతుంది ఇక్కడ దాకా అయినా. ఇది బ్లాంకెట్ లాగా కప్పుకోవచ్చు. అది కూడా ఓపెన్ చేయొచ్చు. బ్లాంకెట్ లాగా కప్పుకోవచ్చు. మనకి వద్దు కాబట్టి ఇట్లా క్లోజ్ చేసుకుని మర్చేటప్పుడు ఇట్లా పెట్టేసి ఇట్లా నీట్గా రొటేట్ చేస్తే ఈ బ్యాగ్లో పెట్టుకునేయచ్చు, చిన్న బ్యాగ్లో. ఇదంతా వెయిట్ ఎంత అయినా కూడా మనకైతే 1 kg 200 grams లాగా వస్తుంది. 1 kg ఉంటుందా? 1 kg 200 grams లాగా ఉంటుంది. ఇదైతే 350 ml వస్తుంది, 350 grams వస్తుంది. దీంట్లో నెట్ వెయిట్ అయితే 225 grams మాత్రం గ్యాస్ ఉంటుంది. 350 గ్రామ్ వస్తుంది, అంటే 75 grams ఎంటీ క్యాన్ వస్తుంది. ఇదైతే 449 grams అంతా వెయిట్ వస్తుంది. ½ kg ఉంటుంది. ½ kg అంత వస్తుంది. ఇది రొటేట్ ఎట్లా రొటేట్ చేయడం? ఇదైతే మధ్యలో ఇట్లా మర్చుకుని వేయడము, ఆ లాస్ట్ చాలా బెస్ట్. అది ఇక్కడ నుంచి అయితే మనకి ఇది కప్పుకోవడం వద్దు అనుకో, ఇలా వేసుకొని దీని మీద పడుకోవచ్చు. కుషన్ లాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మనం ఎక్కడైనా పనుకోవచ్చు, పొలంలో గిలంలో ఎక్కడైనా వేసుకొని. ఇంకోటి ఏమంటే ఇది వేసుకొని పనుకుంటే పొలాల్లో పాములు మనం ఉంటాయి కదా, మనమైతే జిప్ లాగా వేసుకున్నాం అనుకో, అవి వచ్చినా కూడా మనతో ఏం చేయలేవు. హెడ్ అయితే ఓపెన్ ఉంటుంది, అక్కడ దాకా ఏం రావు. మనం అయితే అంటే చాలా మందికి ఏమంటే స్నేక్స్ అయితే వచ్చేది ఎక్కువ కాళ్ళ కాడ అక్కడ ఇక్కడ వస్తాయి, అట్లా ఉంటుంది. లేదా ఇది టెంట్ బ్యాగ్ వేసుకునేస్తే దోమలు కూడా రావు లోపలికి. నువ్వు గండికోటలో ఎట్లా వేసుకున్నావు? అది టెంట్ వేసుకున్నావా? టెంట్ అయితే ఇది వేసుకున్నా. అది వేసుకుని దాని లోపల ఇది వేసుకుని వస్తున్నాను కిందికి పడుకోవడానికి, పరుపులాగా ఆరాంగా మెత్తగా ఉంటుంది, ఆరాంగా నిద్రపోవచ్చు. ఇదైతే ఫుల్ ఇట్లా రొటేట్ చేసేసి ఆ బ్యాగ్లో పెట్టేస్తే ఎత్తి మనం బ్యాగ్లో వేసుకోవచ్చు. పడుతుంది బ్యాగ్లో? పడుతుంది. మనం ప్రెస్ చేసుకొని వేసుకోవాలి అంతే. ఒక సైడ్ మాత్రం అట్లా వెళ్ళింది అనుకో ఆటోమేటిక్గా మళ్ళీ మొత్తం వెళ్ళిపోతుంది. ఇదైతే మామూలుగా మనం బ్యాగ్లో స్పేస్ లేదన్నా కూడా జస్ట్ ఒక కుక్కీ లాగా ఉంటుంది కదా, తగిలేసుకొని వెళ్ళొచ్చు. ఇది కూడా అమెజాన్లో తీసుకున్నావా? అమెజాన్ 1035 రూపీస్ అయితే పే చేశాను నేనైతే. ఇంకా దీంట్లో క్వాలిటీస్ ఉంటాయి, మనకి ఏ క్వాలిటీ కావాలంటే ఆ క్వాలిటీ లాగా తీసుకోవచ్చు. ఇదైతే గంటేస్తుంది, 3 వేసేస్తే. టెంట్ ఎంత పడిందన్నా? టెంట్ అయితే నాకు 964 రూపాయలు పడింది. అంతేనా? 2% టెంట్. 2000. దాంట్లో ఏముంటాయంటే 2 స్టిక్స్ ఉంటాయి అంతే. ఇట్లా కార్నర్ ఒక స్టిక్, ఇట్లా కార్నర్ ఒక స్టిక్ క్లాత్లో దూర్చేస్తాము, అది స్టిక్స్ కలిపేస్తే టెంట్ అయితే లేసుకోవడం, జిప్ ఓపెన్ చేయడము, లోపలికి వెళ్ళడం, అనుకోవడం. 999 అంటే 999.
మా దాంట్లో 3K అట్లా చూపించండి పెద్దటి ఏమన్నా. అంటే అవి డికాథ్లాన్లో అయితే కొంచెం క్వాలిటీ క్లాత్ ఉంటుంది, మన రేంజ్ బట్టి ఉంటుంది క్లాత్. బేసిక్ రేంజ్ అయితే చాలా మనకి. ఇప్పుడైతే నేను బేసిక్ రేంజ్ ఎక్కువ వాడుతున్నాను. హై రేంజ్ ఉంటాయి. ఇప్పుడు అయితే డీజిల్కి, పెట్రోల్కి, మామూలు గ్యాస్కి నడిచేలాంటిది స్టవ్ అయితే వస్తుంది అనమాట. అదైతే ఒక 25,000 పెట్టాలా. నువ్వు ఏ ఫ్యూయల్ దొరికితే ఆ ఫ్యూయల్తో నువ్వు వంట అయితే వండుకోవచ్చు. స్టవ్ అయితే ఈ టైప్ రాదు, అది ఇంకో టైప్ వస్తుంది స్టవ్. నువ్వు అయితే 10 kgల పాత్ర అయినా పెట్టుకొని వంట వండుకోవచ్చు. ఇప్పుడు 1/2 లీటర్ గాడీల ఫ్యూయల్ ఉంది, తీసుకుంటే వేసుకుంటే వంట చేసుకోవచ్చు. ఇదైతే ఇప్పుడు మనం ఇలాంటి సిలిండర్లకే కాసుకుంటున్నా. అవి ఎట్లా మరి ఆన్లైన్లో పెట్టుకుంటావా లేకుంటే కొంటా బయట? ఇప్పుడైతే 2 పెట్టుకున్నా. ఇవి అయిపోతే మళ్ళీ ఎక్కడైనా బయట మంచి మంచి సిటీస్లో అయితే దొరుకుతాయి. ఇక్కడ దొరకవాలి సైడ్. ఎలా అంటే ఇవి ఎక్కువ వెళ్ళేది సిటీస్లో సేల్ అవుతాయి. డికాథ్లాన్లో అక్కడ ఇక్కడ సేల్ అవుతూ ఉంటాయి. మామూలుగా మన పల్లెల్లో ఇక్కడ చిన్న చిన్న సిటీల్లో అయితే ఎవరు బై చేయరు, కనుక్కోలేవి. ఇప్పుడైతే పొలాల్లో రైతులు కూడా కొనుక్కోవచ్చు ఇలాంటిది. యూజ్ అవుతాయి వాళ్ళకి ఖచ్చితంగా. ఇప్పుడు పొలంలో కాయాల, ఇక్కడ చలి పడుతుంది, ఇదైతే కొనుక్కొని ఇక్కడ వేసుకొని పనుకోవచ్చు. కిందకి సరిపోతుంది, పైన కప్పుకోవడానికి అన్నిటికీ సరిపోద్ది అది. లేదా టెంట్ కావాలనే వేసుకోవచ్చు. వర్షం పడినా చలికి అన్నిటికీ యూజ్ఫుల్ అవుతుంది. అట్లా ఇది ట్రావెల్ చేసే వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఇప్పుడు నాకైతే ఇల్లు లేదు, ఎక్కడ వెళ్తే అక్కడ నాకు ఇల్లు మాదిరిగా ఉంటుంది. అదే టెంట్ వేసుకుంటా, ఇది కప్పుకోవడానికి పడుకోవడానికి ఉంటుంది. ఇదైతే కింద ఫ్లోర్ మ్యాట్ లాగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళి అక్కడ వేసుకోవచ్చు. నీళ్ళపైన కూడా వేసుకోవచ్చు. నేను ఎక్కువ నీళ్ళపైన వేస్తలే, ఎందుకంటే ధూళి అంతా అంటుకుంటుంది, అందుకనేసి స్టోన్ పైన వేసుకుంటా. ఒకవేళ ధూళి అంటుకునే మన దగ్గర అయితే ఒక క్లాత్ క్యారీ చేయాలి ఎక్స్ట్రా, అప్పుడైతే ధూళినంతా తుడిచేసుకొని వేసుకోవాలి, మడిచిపెట్టుకోవాలి. ఇదైతే పోర్టబుల్ క్యాన్ అన్న. ఇది అయితే నీళ్ళు అయిపోయాయనుకో మడిచిపెట్టేసి బ్యాగ్లో పెట్టుకునేచ్చు. ఇలా కంప్లీట్గా మడిచేసి బ్యాగ్లో పెట్టుకునేచ్చు, మనకు అవసరం లేకపోతే. కావాలన్నప్పుడు తీసుకొని వాటర్ ఫిల్ చేసుకోవచ్చు, వద్దన్నప్పుడు ఫోల్డ్. ఇదైతే 200 రూపీస్ తీసుకున్నాను. 200 మనకి లాంగ్ లైఫ్ వస్తుంది అన్నమాట. ఎక్కడైనా క్యారీ చేయొచ్చు. అడవిలో అటుపక్కన కూడా నీళ్ళు అయితే క్యారీ చేసుకుని తాగడానికి కానీ ఇచ్చేయచ్చు. నీళ్ళు అయిపోతే కానీ ఫోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. వేరే క్యాన్లు అయితే మనము ఆ క్యాన్ లాగానే పెట్టుకోవాలి, స్పేస్ స్థలం సరిపోదు. ఇప్పుడైతే ఇది నీళ్ళు అయిపోయానుకో దీంట్లో కూడా వేసేయచ్చు, మర్చేసి పెట్టుకోవచ్చు, ఫుల్ అవుతుంది అంటావు. అట్లా ఇది పోర్టబుల్ యూస్ఫుల్ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ లైట్స్ అయితే ఉన్నాయి, చిన్నవి టెంట్లో వేసుకోవడానికి లైట్స్ ఉన్నాయి. మళ్ళీ ఛార్జింగ్ లైట్లు కూడా టెంట్లో వేసుకోవడానికి లైట్ ఉంది, మళ్ళీ టార్చ్ లైట్ ఉంది. ఇదైతే 200 రూపీస్ టార్చ్ లైట్. 3 మోడ్స్ వస్తుంది. అంటే ఛార్జింగ్ మామూలు పిన్ పవర్ బ్యాంక్ తో కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇది ఆఫ్ ఎక్కడైనా దూరం నుంచి ఉండే వాళ్ళకి మనకి ఏమన్నా సిగ్నల్ ఇచ్చుకోవాలి. ఇది సైడ్ ల్యాంప్ లైట్లో వేసుకోవచ్చు. మళ్ళీ ఇది కూడా వేసుకోవచ్చు. ఇట్లా క్యాంప్లో ఎక్కడైనా మనం వేసినప్పుడు ఒక చిన్న ముక్కుకి అట్లా తగిలేసిన కీ చైన్కి వేసిన అదే అట్లే ఉంటుంది, బ్లింక్ కూడా అవుతుంది. అంటే ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది అనుకో చిన్నగా, పవర్ ఏమన్నా తీసుకోవాలంటే మనము ఛార్జ్ చేసుకోవడానికి ఉన్ని యాదానికైనా కానీ ఎమర్జెన్సీలో అయితే ఇలా దీన్ని కనెక్ట్ చేసుకునేసి ఛార్జర్ అయితే దీన్ని కనెక్ట్ చేసుకుంటే ఇవైతే దానికి డైరెక్ట్ చేసుకుంటే ఛార్జింగ్ పిన్ అయితే దీంట్లో పెట్టుకొని మొబైల్ పవర్ బ్యాంక్ అయితే షేర్ చేసుకోవచ్చు. నేనైతే 2 పవర్ బ్యాంకులు పెట్టుకున్నాను. ఇది ఒరేమో అనేసి. ఇది కెపాసిటీ ఎంత? 20,000 అది. ఇది ఎంత పడింది? అదైతే 999 పడింది అన్న. 999. ఇదైతే అమ్రైన్ అన్న, 10,000 mAh. ఇదైతే 800 రూపీస్ పడింది అన్న. 800. 2 పవర్ బ్యాంక్స్ అయితే పెట్టుకున్నా. దీంట్లో ఛార్జింగ్ ఉంటే మనకి 3 days దాకా అయినా మొబైల్స్కి డివైజెస్కి అంతా లైటింగ్ అంతా యూజ్ అవుతుంది. నేనైతే ఇంట్లో ఫుల్ చేసుకుని వచ్చాను.
మళ్ళీ ఇదైతే 2 times ఫుల్ చేశాను. 2 times. ఇక్కడ గండికోటలో చేసాం. గండికోటలో ఒకసారి చేశాను, మళ్ళీ ఇంకోసారి అక్కడ పులివెందులో ఇడిచి వచ్చినాక మారేనపల్లి అని వస్తుంది, మారేనపల్లి ఆడ హైట్లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడైతే ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్నాను. నైట్ పెట్టేయాల ఫుల్ అయిపోయింది. ఇంకేమైనా మీ ఎక్విప్మెంట్లు అంటే రైడింగ్ సంబంధించి మీరు ట్రావెల్ చేయడానికి ఇంకా ఇంత తప్పితే మామూలు షూస్ బట్టలు పెట్టుకున్నా, బాక్స్ అయితే పెట్టుకున్నా, రైస్ తినేస్తాం కదా, మిగిలిన రైస్ బాక్స్లో పెట్టుకుంటా. నైట్కి అయితే ఈ బాక్స్ రైస్ సరిపోద్ది. ఇది కర్రీ అయితే ఏదన్నా బయట కొనుక్కోవచ్చు. ఇంకా మామూలు షాంపూ సోపు వాటర్ బాటిల్ పెట్టుకున్నా. ఇంకా రోప్ అయితే పెట్టుకున్నాను, నాకు తాడు ఎక్కడైనా మనకి పనికి వస్తుంది అనేసి. ఒకవేళ బట్టలు ఉదుక్కున్నాం అనుకో, ఇప్పుడు ఇక్కడైతే బోర్వెల్ ఉందన్న, అటు సైడ్ వాష్ చేసుకోవచ్చు క్లాత్స్ అయితే అక్కడ వాష్ చేసుకోవచ్చు. ఇట్లా చట్నీ ఇంకో చెట్టుకి కట్టేస్తే ఇక్కడ ఆరేసుకొని ఒకవేళ హెవీ రైన్ వచ్చింది అనుకున్నా, టెంట్ పని చేయదు అనుకుంటే ఈ రోప్ తో దీన్ని కట్టేసి ఇలా షెల్టర్ మాదిరి కూడా చేసుకోవచ్చు, యూజ్ అవుతుంది. 2 in 1 లాగా. ఒక ఫారెస్ట్ లాగా వెళ్ళినా ఒక 2 sticks పెట్టేసి కాలన్నా దారం కట్టేస్తే నీళ్ళలాగా ఉంటుంది. అలా అనేసి ఇది కూడా క్యారీ చేస్తున్నా, యూజ్ అవుతుంది. ఖచ్చితంగా కన్ఫర్మ్ ఉండాలి. ఇంకైతే ఏం లే, క్లాస్ అంతా అయితే అది గింబల్, అది సైడ్ ఇదైతే ఇదే అన్న ట్రైపాడ్ లెక్క, సెల్ఫీ స్టిక్ లెక్క, 2 in 1 లా యూజ్ అవుతుంది మనకి. ఇప్పుడు నేనైతే వీడియో అప్పుడే దీంట్లోనే పెట్టాను, ఇట్లా ఓపెన్ చేసి మొబైల్ దీనికి వేసేస్తే బ్యాక్ సైడ్ ఫ్రంట్ వ్యూ ఏదైనా కానీ యూజ్ చేస్తాను. ఇదైతే 250 పెట్టానన్న, 250 ఆన్లైన్లోనే కొన్నా. ఇదైతే ఇట్లా పెట్టేసి మొబైల్తో పెట్టుకొని మనం దీన్ని అయితే టైట్ చేసుకొని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఇదైతే ఇట్లా ఇది అయిపోతుంది, ఇట్లా కూడా అయితే ఎక్విప్మెంట్స్ అయితే పెట్టుకున్నాను. మెడిసిన్స్ అయితే పెట్టుకున్నానన్న. మనం అయితే బయట వెళ్ళి ఉంటాం కదా, ఏ టైం ఎట్లా పడుతుందో తెలియదు, మిడ్ నైట్. మెడిసిన్ అయితే మన దగ్గర ఉంటే బాగా ఫుడ్ తినేసి మెడిసిన్ తీసుకున్నామంటే మనకి ఎంత పెయిన్ ఉన్నా ఎంత స్ట్రెయిన్ ఉన్నా అంతా లెవెల్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది. ఎలా అంటే ఎవరైనా కానీ ట్రావెల్ చేసే వాళ్ళు మినిమం బేసిక్ మెడిసిన్ ఉండాలనేసి పెట్టుకున్నా. ఈ బ్యాగ్ అయితే బెంగళూరులో కొన్నానన్న. బ్యాగ్ అయితే అమెరికన్ ట్రావెలర్ అనేసి కంపెనీ అన్న. బ్యాగ్ అయితే 2500 చెప్పారు, నేనైతే 1800 ఇచ్చానన్న. 115 లీటర్లు పడుతుందన్న, బాగా వర్క్ అవుతుంది. 115 లీటర్లు కెపాసిటీ బ్యాగ్ అన్నమాట. ఇదైతే కొద్దిగా టేప్ పెట్టుకున్నా అన్న, అకస్మాత్తు ఇదేమన్నా జాయింట్ వేసుకోవాలన్నా లేదా బయట ఎక్కడైనా చిన్న హోల్డర్ లాగా వాళ్ళు వేసినా మనం కావాలంటే అక్కడ వేసుకొని ఇది చేసుకోవచ్చు, వాడుకోవచ్చు అనేసి పెట్టుకున్నా. ఎమర్జెన్సీ మామూలు మనకి ఇప్పుడు కానే కావాలా ఛార్జింగ్, అక్కడే వేసుకోవచ్చు. అది ఎలక్ట్రిక్ వర్క్ గురించి కూడా తెలుసు అన్న, న్యూట్రల్ ఫేస్ దాని గురించి అది చూసుకొని సెటప్ చేసుకుంటే అందుకనేసి పెట్టుకున్నా. చిన్నది ఒకటి టెస్టర్ కూడా పెట్టుకోండి. ఇంకైతే దీంట్లో అయితే మెమరీ కార్డ్స్, కేబుల్, మళ్ళీ కొన్ని కీస్ అయితే పెట్టుకున్నా ఇంటివి. ఇక్కడైతే ఏదన్నా కూర్చోడానికి పిన్స్, మొబైల్లో సిమ్ కార్డ్ మార్చడానికి కానీ కార్డ్ తీసుకోవడానికి కానీ ఏదానికి 3 pins అయితే ఉన్నాయని పెట్టుకున్నా. ఇంతైతే సెట్టింగ్ పెట్టుకున్నాను. ఒక పెన్ పెట్టుకున్నా, చిన్నగా ఒక బుక్ కూడా పెట్టుకున్నా, ఏదైనా నోట్ చేసుకోవడానికి కన్నా యూజ్ అవుతుంది అనేసి. అయితే ఇప్పుడు దాకా అయితే నేనేం యూజ్ చేయలే నోట్ బుక్ కన్నా. ఇక్కడైతే పెట్టుకున్నా, చిన్నది ఒక నైఫ్ కూడా పెట్టుకున్నా.
కూరగాయలు అలా ఏమైనా తరుక్కోవడానికి అనేసి ఈ బుక్లోనే పెట్టుకున్నా, నోట్ చేసుకోవడానికి, కూరగాయలు ఏమైనా తరుక్కోవడానికి అనేసి. ఈ క్లాత్ అయితే ఎందుకు కట్టానంటే వెళ్తుంటే ప్రతి ఒక్కరు అడుగుతుంటారు, ఈ క్లాత్ చూస్తే సగం మంది అడుగురు, ఎందుకంటే ఓ టెంపుల్ వెళ్తున్నారు నడుచుకుంటూ అనేసి అడుగురు అనేసి ఒక సైన్ అన్న, ఇది సైన్ క్లాత్. అందుకనేసి దాన్ని పెట్టాను. ఇప్పుడు వెళ్తుంటాము, బైకర్స్ వాళ్ళంతా ఆపి అన్న రాండి లిఫ్ట్ ఇస్తాము అని పిలుస్తున్నారు. క్లాత్ చూస్తారనుకో ఓ వాళ్ళు టెంపుల్కి వెళ్తున్నారు, మనకి పిలిచినా రారు, నడుచుకుంటూ వెళ్ళినేలేని వాళ్ళ పాడికి వాళ్ళు వెళ్ళిపోతుంటారు. అట్లా అనేసి ఇది సైన్ లాగా పెట్టుకున్నా. అవి మొత్తం ఎక్విప్మెంట్లు ఇవి మీ దగ్గర ఉన్నాయి అంతే. ఇంకా పిక్కల్లో తినడానికి ఏదైనా కొనుక్కుంటే స్నాక్స్ అలా చేసుకుంటా అంట అయిపోతుంటాయి. నిన్నటి దాకా అయితే ప్యాంట్లో నడిచానన్న, కొంచెం దూరం అయితే కొంచెం ఇబ్బంది ఉందని నిన్న అక్కడ గండికోటలో స్నానం చేసుకొని పంచే కట్టుకున్నా అన్న. ఓకే, కంఫర్ట్ ఉంటుంది ఎండాకాలం. కంఫర్ట్ అంటే ఉన్ని అని పెట్టి ఉంటాను బ్యాగ్లో, ఏదైనా ఇంత మెటీరియల్ అయితే పెట్టుకున్నాను మొత్తం టోటల్గా. క్లాత్స్ అయితే టీ షర్ట్స్ అయితే ఒక 3, మామూలు షర్ట్స్ అయితే ఒక 3, షార్ట్స్ నిక్కర్లు అయితే ఒక 2, ప్యాంట్లు అయితే ఒక 2, ఒక పంచె, ఒక టవెల్ పెట్టుకున్నా. అవే ఉతికేసుకొని ఇట్లా టైం ఉన్నప్పుడు మొత్తం ఆరేసుకొని మంటతో పెట్టుకొని మళ్ళీ వెళ్తాం. క్లాత్స్ అయితే దండిగా ఉంటాయి. మనం 1 వీక్ ఒకసారి ఉదుక్కుంటే చాలన్న, 1 వీక్ మొత్తం మనకి క్లాస్ సరిపోతుంది. 8 days. ఇంకా మీ ఎన్ని రోజులు పోగలవు మహానందికి? ఇంకా 8 days పడుతుందండి. 8 days, 16 days. అది నువ్వు కంటిన్యూగా వీడియోస్ పెడతా ఉండు ఇంకా నువ్వు అనేది. సో గైస్ చూశారు కదా మొత్తము అన్న సంబంధించిన ఎక్విప్మెంట్లు అన్నీ మనకు చూపించాడు. సో అన్న 8 days అయింది ఈరోజు రావడం అయితే జరిగింది. అన్నది కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. నా సబ్స్క్రైబర్ల తరఫున మొత్తం అందరు కలిసి ఆదిత్య ట్రావెలింగ్ అని అన్నది కొత్తగా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినాడు. సో అంతా వాకబుల్తోనే ట్రావెల్ చేస్తూ ఉంటాడు. సో ఇక ఎక్కడి నుంచి మీరు వచ్చింది? చింతామంది నుంచి. సో ఈరోజు జమ్మలమల్ల మండలానికి అయితే రావడం జరిగింది. 8 days అయింది ఈ రోజుకి మండలం నుంచి. సో ఇక్కడ మహానంది వరకు టాస్క్ అయితే అన్నది. సో అక్కడి నుంచి ఇంకా ఎక్కడికి వెళ్ళాలనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చెప్తాను. నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి ఇంకేమన్నా మహానంది చూసుకున్న తర్వాత అయితే జోగులాంబ ఆలయంకి అయితే వెళ్ళాలనుకున్నానన్న. జోగులాంబ ఆలయం చూసుకొని నడవడానికి ఓపిక ఉంటే వారణాసి దాకా అయినా వెళ్ళి వచ్చేద్దామని. వారణాసి వరకు సో ఖచ్చితంగా అన్న యూట్యూబ్లో సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎందుకంటే అన్న మా బైక్లో వెళ్ళే చూసింటాము, సైకిల్లో వెళ్ళాలని చూసినాం, వాకబుల్లో చాలా మంది చేస్తూ ఉంటారు. కొన్ని అన్న టాస్క్ తరఫున వెళ్తూ ఉన్నాడు. సో అన్న చాలా మంది అంటే గ్రూపుల్లో వెళ్తారు అన్న, గ్రూప్ లగేజ్ అంతా వేసుకొని వెళ్తారు. వాళ్ళైతే మాట్లాడుకుంటూ నడుచుకుంటూ గ్రూప్స్ లాగా వెళ్తారు. అన్న సోలోగా కాబట్టి లగేజ్ క్యారీ చేసుకుంటూ 20 kgs అయితే లగేజ్ అయితే క్యారీ చేయాల్సి 20 kg. మనం 5 kg నడచడానికి బరోబర్గా ఉంటాము. సో 20 kgs ఎటువంటి సపోర్ట్ లేకుండా అన్న వెళ్తున్నాడు. సో ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి తప్పకుండా, అన్నకు యూజ్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ నుంచి. సో అన్న యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ కావాలా, కనీసం ఈ ట్రిప్ అయిపోయి వీడియోలకల్లా 1 lakh సబ్స్క్రైబర్ రావాలా, మంచిగా సిల్వర్ గోల్డ్ తీసుకోవాలని నా మనస్ఫూర్తిగా కోరుకున్నాను అన్నది. సో అన్న ఖచ్చితంగా సక్సెస్ కావాలన్నా నా తరఫున ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్లో ప్రమోట్ చేసేసిన. నీకు లింక్ పెడతాదండు, ఖచ్చితంగా వైరల్ అవుతుంది. తొందరగా వీడియోస్ కంటిన్యూ పెడతా ఉంటాం. వేస్ట్ అయితే 8 days కదా మొత్తం. వీడియోస్ అయితే రెడీ చేసి ఎడిటింగ్ చేసి ఈ రోజు లేదా రేపు పొద్దున్నకి అయితే పెడతానన్న. 2 వీడియోలు అయితే పెట్టేస్తాను ఇంకెనకనే. ఫస్ట్ వీడియో Day 1 అనేసి ఒక ½ an hour తర్వాత ఇంకో వీడియో, 2 వీడియోలు పెట్టేస్తా. మార్నింగ్ ఈవినింగ్ పెడతాడు. నువ్వు అప్లోడ్ ఎట్లా చేస్తావు? మొబైల్ ద్వారానే. అదే డేటా అయితే 2 సిమ్లు ఉన్నాయన్న, జియో సిమ్, ఎయిర్టెల్ సిమ్. రెండుకి 2 GB డేటా అయితే ఉంటుంది. అంటే ఓకే 2 GB కంటిన్యూ చేసుకోవచ్చు. ఒకవేళ అయిపోతే అడిషనల్ డేటా అయితే తీసుకోవచ్చు.